మనకిప్పుడు పాలు కావాలంటే దుకాణంలోకి పోతున్నాం, 30 రూపాయలు ఇస్తున్నాం, ఓ పాల ప్యాకెట్ తెచ్చుకుంటున్నాం, చాయలు కాఫీలు మంచిగా తాగుతున్నాం, పెరుగు తోడు కూడా పెట్టుకుంటున్నాం. కానీ ఆ పాలు మన కాడికి అంత అలకగా వస్తున్నాయంటే ఎంతోమంది పాడి రైతుల కష్టం ఉన్నది. ఇక పాల ప్యాకెట్లు కొంటున్న కస్టమర్లు బాగానే ఉంటున్నారు లోకం మీద, నడిమిట్లు అమ్ముకుంటున్న కంపెనీ వాళ్ళు కూడా మంచిగానే ఉంటున్నారు. కానీ ఆరుగాలం కష్టపడి పాడి జీవాలను నమ్ముకొని పాలు తీస్తున్న మాకే శాపాలు తలుగునట్టు అవుతుందని రోడ్డెక్కి రోకాడి పాడి రైతులు. అయ్యో క్యాన్లు పాలు వార వస్తురు కదా. మరి ఏం చేస్తాం, పాలు అట్లా వార వస్తున్నారంటే అలా కోపాలు అట్లా వచ్చినాయి. మరి మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల సిగ్నల్ గడ్డ కాడుండే ఈ పాడి రైతులంతా సర్కారు నడిపిస్తున్న విజయ డైరీకి పాలు పోస్తున్నారట. అయితే షానొద్దుల సంధి పాల కేంద్రానికి పోసిన పైసలు ఇస్తలేరట. ఎప్పుడు అడిగినా రేపు వస్తాయి మాపు వస్తాయి అని చెప్పి మత్పరిస్తున్నారట. రోజుకు మా ఊరికి వెళ్ళి 300 లీటర్లు డైరీకి, మాకు డిసెంబర్కి వెళ్ళి బిల్లులు ఇస్తలేరు. సర్కారు పాల కేంద్రం కదా, పైసలు టైంకి వస్తాయని నమ్మి పాలు పోస్తే మాకే శాపాలు తలిగినట్టు చేస్తారా అని గరమైపోయి ఇట్లా హైవే మీదకి వచ్చి చిక్కటి పాలను వారబోసిర్రు. ఇట్లా ఇప్పటికైనా పాల బిల్లులు ఇవ్వాలని విన్నపాలు చేసుకుంటారు. పాల బిల్లులు ఇస్తే మేము కూడా బతుకుతాం కదా సార్. ఇన్ని రోజులు ఎందుకు పెండింగ్ పెట్టుకుంటున్నారు? వాళ్ళని కూడా ఆలోచన చేసుకొని మేము ఎట్లా బతకాలనేది కూడా. ఇక రైతుల ధర్నాతోటి నేషనల్ హైవే మీద కిలోమీటర్ల కమానం ట్రాఫిక్ జామ్ అయిపోయింది. కానీ చూడురి, ఇట్లా రైతులు ధర్నా చేస్తే అలా పంటలు పాలు తెచ్చి రోడ్ల మీద పోస్తున్నారు. అదే బ్యాంకు వాళ్ళు నిరసనలు ధర్నా చేస్తే వాళ్ళకి ఇట్లనే పైసలు తెచ్చి రోడ్డు మీద వారవస్తే ఎంత మంచిగా ఉండు కదా.